నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలు సాధికారత సాధించే వరకు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో భాగస్వాములయ్యే వరకు తమ ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటుందని చెప్పారు. మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడేలా ఆర్థికంగా నిలబడుతూ వ్యాపార రంగంలో నిలదొక్కునే వరకు విశ్రమించమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలకు వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరం చేసే వరకు విశ్రమించమని పేర్కొన్నారు. ఇది రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి సహాయపడుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో రైస్ మిల్లులు, గోడౌన్లు ఏర్పాటు చేయడంలో స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఇందుకోసం భూమి కేటాయింపు, ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో కేసీఆర్ మొదటి పదవీ కాలంలో మంత్రివర్గంలో ఒక మహిళ కూడా చోటు లేదని సీఎం రేవంత్ గుర్తు చేశారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 మహిళా మంత్రులు ఉన్నారని చెప్పారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో మహిళలపై ఉన్న వివక్షను అంతా చూశామన్నారు. స్వయం సహాయక సంఘాలు, ఇందిరా క్రాంతి పథకం కేంద్రాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, వడ్డీ లేని రుణాలను కూడా నిలిపివేసిందని విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శ్రీమతి సీతక్క గారి అధ్యక్షతన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి 1,00,000 మంది బిడ్డలను, ప్రజాపాలనను, ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించడానికి రప్పించి మీ అందరి ఆశీర్వాదం మా ప్రభుత్వానికి లభించినందుకు మనస్ఫూర్తిగా మా ఆడబిడ్డలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మా అమ్మలను, మా పెద్దమ్మలను, మా ఆడబిడ్డలను, మా చెల్లెళ్లను చూస్తుంటే రాణి రుద్రమ్మలు, చాకలి ఐలమ్మలు, సమ్మక్క సార్లమ్మలు వేలాదిగా తరలి వచ్చి ఈ పరేడ్ గ్రౌండ్లో తమ శక్తిని, ఆడబిడ్డలు ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొని మహిళా శక్తి ముందు ఏ శక్తి సరిపోదు, ఆకాశంలో సగం, అభివృద్ధిలో సగం, అసమానతలను తిప్పికొట్టడంలో ముందుంటామని ఈనాడు 1,00,000 మంది ఆడబిడ్డలు ఇక్కడ వచ్చి తమ శక్తిని ప్రదర్శించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. దాదాపుగా 15 నెలలలో ఇందిరమ్మ రాజ్యం, ఆడబిడ్డలు మార్పు కావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని ఏదైతే నిర్ణయం తీసుకొని ఆశీర్వదించి ప్రజా పాలనను తీసుకొచ్చిండ్రో ఈరోజు కళ్ళ కట్టినట్టుగా మార్పు ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో కళ్ళ ముందు కనిపిస్తుంది. 10 సంవత్సరాలు మా ఆడబిడ్డలకు చంద్రగ్రహణం పట్టింది. 10 ఏళ్లలో ఏ రోజు కూడా స్వయం సహాయక సంఘాలు మండల కేంద్రానికి వెళ్ళడానికి కూడా ఏనాడు ప్రభుత్వం అవకాశం కల్పించలే. ఈనాడు మండలాలే కాదు, జిల్లాలే కాదు, ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డల ఆత్మగౌరవం తలెత్తుకొని నిలబడే విధంగా తమ శక్తిని ప్రదర్శించిందంటే చంద్రగ్రహణం అంతరించిపోయింది. ఈనాడు ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారు, ఆడబిడ్డలు స్వేచ్ఛను చూస్తున్నారు, ఆడబిడ్డలు సంక్షేమాన్ని చూస్తున్నారు. అన్నిటికంటే ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో పరేడ్ గ్రౌండ్లో మాకు ఆత్మగౌరవం ఉంది, మేం నిలబెడతాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఈ ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి వేలాదిగా ఈరోజు తమ గలం వినిపిస్తున్నారు. ఇవాళ మా ఆడబిడ్డలను నేను అడగదలుచుకున్న 10 సంవత్సరాలు ఆనాటి పాలనను చూసిండ్రు, 15 నెలల ఈనాటి పాలనను మీరు చూస్తున్నారు. ఆనాడు ఎప్పుడైనా ప్రభుత్వం మీ పట్ల
ఏ విధంగా వ్యవహరించిందో, ప్రభుత్వం మీ పట్ల ఏ విధమైన వివక్ష చూపించిందో మీరు చూస్తున్నారు. ఇవాళ మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంఘాలను, మా అధికారులను సమన్వయపరిచి, మా మంత్రులను సమన్వయపరిచి ఖచ్చితంగా సంఘాలన్నిటినీ ఏకీకృతం చేయాలి, సంఘాలకు సహాయం అందించాలి, సంఘాలను బలోపేతం చేయాలి. ఎప్పుడైతే ఈ సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా నిలబెడతామో అప్పుడే తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీని మనం సాధించాలి. అంటే ఆడబిడ్డలు కోటీశ్వర్లు కావాలి అని మంత్రివర్గంలో మేము మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం. అంతర్జాతీయ వేదికల్లో బీఆర్ఎస్ పార్టీ తాజాగా కీలక ప్రకటన చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపింది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో ఈ సమావేశం ఉంటుందని పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీ తాజాగా కీలక ప్రకటన చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపింది. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో ఈ సమావేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. గత బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ ఆ తర్వాత మళ్లీ హాజరు కాలేదు. అయితే ఈ బడ్జెట్ సమావేశాలకు మాత్రం ఆయన హాజరు కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ నేతలకు సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని హైదరాబాద్ నిర్వహించనున్నట్లు ప్రకటన రావడంతో కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఖాయమైనట్లు అర్థమవుతోంది. ఒకవేళ కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోతే ఎర్రబల్లిలోని ఫామ్ హౌస్ లోనే శాసనసభాపక్ష సమావేశం జరిగేదని పార్టీ నేతలు చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు కేసీఆర్ హైదరాబాద్ వస్తున్నారని, అందుకే ఇక్కడే పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసినట్లు వారు వివరిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తెలంగాణ తిరుమల దేవస్థాన 10వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే ఏం రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద పండితుల ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ పరిధిలోని శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, అంకురార్పణ, పల్లకి సేవ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం స్వామివారి కళ్యాణం కన్న పండుగ జరిపించారు. ఈ ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. మెదక్, సంగారెడ్డి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన నాటుకోళ్ల వ్యాపారి పాతులోత్ ప్రసాద్ 3,500 నాటుకోళ్లను పెంచుతూ ఉపాధి పొందుతున్నాడు. బైలర్ కోళ్లనే కాకుండా నాటుకోళ్లను కూడా పెంచుతూ ఉపాధి పొందుతున్నాడు. ప్రసాద్ ఫామ్ పక్కనే గల బైలర్ ఫామ్ లో బర్డ్ ఫ్లూ సోకడంతో అన్ని కోళ్లు మృతి చెందాయి. ఆ కోళ్ల ఫామ్ కొద్ది దూరంలోనే తన నాటుకోళ్ల ఫామ్ ఉందని, అందులో 3,500 నాటుకోళ్లు పెంచుతుండగా బాయిలర్ కోళ్లకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ తన నాటుకోళ్లకు కూడా వ్యాపించడంతో అన్ని మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాటుకోళ్ల పెంపకానికి 8 లక్షల వరకు వెచ్చించాయని, అవి చనిపోవడంతో తీవ్రంగా నష్టపోయినట్టు లబోదిబ్బమంటున్నాడు. తన నాటుకోళ్ల ఫామ్ వద్ద పుష్కలంగా నీళ్లు, దానా ఉన్నాయని, ఇంతకు ముందు 5 సార్లు నాటుకోళ్లను పెంచి విక్రయించాలని చెప్పారు. ఎప్పుడు ఇలా జరగలేదని, కేవలం బర్డ్ ఫ్లూ వల్లనే తన నాటుకోళ్లు చనిపోయాయని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. నా పేరు పాతులోత్ ప్రసాద్, లింగాపూర్. ఏంటంటే గత 2 రోజుల క్రితము నాది 4,000 షెడ్డు, 3,500 కోళ్ళు సార్. అయితే గత ఇది 2 రోజుల క్రితము చనిపోయినాయి మనే. అంతకుముందు బాయిలర్ షెడ్కు ఆల్రెడీ సోకింది, ఏది బర్డ్ ఫ్లూ. దాని నుంచి మనకు సోకింది సార్. అయితే బాగా నష్టపోయాను. 3,500 బ్యాచ్, అది 8 లక్షల వరకు పెట్టాను సార్ పెట్టుబడి. అది మనం చాలా లాస్ అయిపోయినాం. ఏంటంటే దానివల్ల మనకు మన ప్రభుత్వం కోరుకోవాలని, ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలని చేస్తున్నాను సార్. సార్ మనది దానిలో 3,500 కోళ్ళు వేసాను. ఏంటంటే 8 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. 8 లక్షలకు 8 లక్షలు పోయినాయి సార్. పూర్తిగా లాస్ అయిపోయినా. ఇప్పుడు మళ్ళీ వేసుకునే పరిస్థితి లేదు. ఏంటంటే దానివల్ల కొంచెం ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే బాగుంటుందని ఇది చేస్తున్నాను సార్. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టు
ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇందల్వాయి మండల కేంద్రంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రోగులకు మందులు పంపిణీ చేశారు. అలోపతి మందులు వాడకాన్ని తగ్గించి హోమియోపతి మందులు వాడాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ హోమియోపతి వైద్యంతో అనారోగ్య సమస్యలు తొలగి రోగులకు శాశ్వత స్వాంతన కలుగుతుందని చెప్పారు. ప్రజల్లో పలు రకాల వ్యాధులను రూపుమాపడానికి ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. నేటి సమాజంలో ప్రజలు మారుతున్న వాతావరణంతో పాటు ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్యపరమైన సమస్యలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. చాలా మంది యోగా అంటే ఆసనాస్ అనే అనుకుంటారు. కాకపోతే యోగా అనేది ఓన్లీ ఆసనాసే కాదు, మనకి యోగాలో కూడా రెండు ఉంటాయి. అంటే మన బాడీని స్టిమ్యులేట్ చేసేది ఉంటుంది, మన బాడీని రిలాక్స్ చేసుకునేది కూడా ఉంటుంది. అంటే క్యాలరీస్ బర్న్ చేసుకోవచ్చు, క్యాలరీస్ బిల్డ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు ఆసనాస్ చేస్తే దాంట్లో ఏంటంటే మన క్యాలరీస్ అనేవి బర్న్ అయ్యి మన బాడీలో ఎనర్జీ ఛానల్స్ అనేవి యాక్టివేషన్ అవుతాయి. ఈ రిలాక్సేషన్ ఆసనాస్ ఏంటి అని అంటారా, మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మన బాడీ అంతా వీక్గా ఉన్నప్పుడు మన బాడీకి ఏ టాస్క్ పట్టుకుంటే ఎంత ఎనర్జీ అయితే అవుతుందో, మనం ఎంత యాక్టివ్గా ఫీల్ అవుతామో అలాంటి కొన్ని టెక్నిక్స్ ద్వారా ఒక 30 minutes కూడా మనం పొందొచ్చు. అలాంటివి చాలా ఉంటాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల అందరు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. యోగా పైన అంటే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా యోగాకి సపోర్ట్ చేసుకుంటే వాళ్ళ హెల్త్ చాలా బెటర్గా ఉంటుంది. తప్పకుండా అందరూ యోగాని కూడా వాళ్ళ లైఫ్లో యాడ్ చేసుకోవాలని కోరుకున్నాను. భర్త దొంగల కోసం పెట్టిన కరెంట్ భార్య పాలిట యమపాశమైంది. విద్యుత్ అగాధంతో రాధిక అనే మహిళ మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్త కరెంట్ షాక్ పెట్టడంతో భార్య మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సీతారాంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు గ్రామస్తుల కథనం ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. గ్రామం చెందిన రాజనర్సు ద్విచక్ర వాహనం నుంచి గత కొద్ది రోజులుగా గుర్తు దుండగులు రాత్రి వేళల్లో పెట్రోల్ దొంగతనం చేస్తున్నారు. దీంతో తన ద్విచక్ర వాహనానికి రాజనర్సు కరెంటు షాక్ పెట్టి ఇంటి పక్కనే గల రేకుల షెడ్డులో పార్కింగ్ చేసి వచ్చాడు. అదే రేకుల షెడ్డులో రాజనర్సు భార్య రాధిక వంట చేస్తుండగా గమనించకుండా బైక్ను తాకింది. దీంతో కరెంట్ షాక్ గురి ఒక్కసారిగా అపస్మార స్థితిలోకి వెళ్ళింది. వెంటనే గమనించిన చుట్టుపక్కల వాళ్ళు చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాధిక మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రాధిక మృతితో కుటుంబంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజనర్సు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బీపేట ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.